Hi students, good morning all of you. Today we are going to discuss about the topic explain the significance of fisheries. లాస్ట్ క్లాస్లో సిలబస్ గురించి యూనిట్ 1 పార్ట్ 1 అంటే బ్లూ రివల్యూషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో ఏంటంటే ఈరోజు క్లాస్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిషరీస్. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిషరీస్ అని అడుగుతాడు. చూద్దాం ఏంటో. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిషరీస్. ఫిషరీస్ యొక్క ఇంపార్టెన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ అసలు ఫిష్ కల్చర్ని ఎందుకు కల్చర్ చేస్తున్నారు, దాని యొక్క యూజెస్ ఏంటి అనేటువంటిది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిషరీస్లో ఏంటంటే యానిమల్ ప్రోటీన్స్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ absorbable then the plant proteins. Biological value is the term used to express proteins assimilated from the total quantity of the proteins consumed by the organisms. So ఇక్కడ ఏమవుతుంది అంటే యానిమల్ ప్రోటీన్స్ అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి, ఈజీగా ఇక్కడ అబ్జర్వ్ అవ్వడం వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో అంటే సైంటిస్టులు బాగా అబ్జర్వ్ చేశారు. అంటే ప్లాంట్స్ ద్వారా వచ్చేటువంటి ప్రోటీన్స్ కన్నా ఈ ఫిష్ కల్చర్ ద్వారా వచ్చేటువంటి ప్రోటీన్స్ అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి, ప్లస్ న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని, రిచ్ న్యూట్రియంట్స్ని కలిగి ఉంటుందని సో సైంటిస్టులు వీళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. సో దీన్ని బయాలజికల్ వాల్యూ అంటారు. అంటే ఇందులో మీరు రైస్ని చూసినట్లయితే 68%, వీట్ 65%, రెడ్ గ్రామ్ 68%, ఎగ్స్ వచ్చేసి 94%, అదేవిధంగా ఫిషెస్లో 76% ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఎగ్స్లో మెయిన్గా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో అందుకే ఎగ్స్ని ఎక్కువగా తినండి అని చెప్తారు. ఎగ్స్ తింటే ఇమ్యూనిటీ అనేటువంటిది పెరుగుతుంది అంటారు. ఎందుకంటే ఎగ్స్లో ఎక్కువగా హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఫిషెస్లో కూడా ఏంటంటే 76% వరకు కూడా ప్రోటీన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ టోటల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్స్ కన్స్యూమ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో. సో ఎప్పుడైతే ఈ టోటల్ రేషియోని పెట్టామంటే ఎఫిషియన్సీ రేషియోని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది, అది యానిమల్ అవ్వచ్చు, ఏ యానిమల్ అయినా సరే దాని ఆర్గానిజం యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, గ్రోత్ పెరగాలి అంటే ప్రోటీన్స్ అనేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ కంటెంట్ కింద ఉంటుంది. అయితే ఇక్కడ ఫిషెస్ని, లాబ్స్టర్స్ని, ప్రాన్స్ని, నెక్స్ట్ వన్ యూజ్డ్ బై ప్యాకెట్స్ ఇంప్రూవ్ దేర్ హెల్త్, నెక్స్ట్ వన్ పేషెంట్స్ ఇంప్రూవ్ దేర్ హెల్త్, పేషెంట్స్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇక్కడ వీటిని యూజ్ చేస్తున్నారు. సో బ్లూ రెవల్యూషన్ బ్రింగ్స్ ఏ లాట్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ టు ద కంట్రీ. ఎప్పుడైతే బ్లూ రెవల్యూషన్ అనేటువంటి డెవలప్ అయిందో సో ఆటోమేటిక్గా ఫిషరీస్కి డిమాండ్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 kgs అవర్ కంట్రీలో
7 గ్రామ్స్. అంటే వెస్ట్రన్స్లో ఏంటంటే 72 గ్రామ్స్ ప్రోటీన్స్ మీద తీసుకుంటే మనం ఓన్లీ 7 గ్రామ్స్ మాత్రమే డేలో తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సిన్సియర్గా వెళ్ళు బ్లూ రివల్యూషన్ వల్ల ఏంటంటే చాలా ఎక్కువ యూజెస్ అనేవి రావడం జరిగిందనమాట. అందులో యూజెస్ ఫ్రమ్ ఫిషరీస్ యొక్క యూజెస్ చూద్దాం. యూజెస్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫిషెస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్. ఫిషెస్ని బాగా ఫుడ్ ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫుడ్ ఇన్ పౌల్ట్రీస్, క్యాటిల్ ఇండస్ట్రీస్, ఆల్సో బిసైడ్స్ హ్యూమన్ బీయింగ్స్. సో వీటిని ఫిషెస్ హ్యూమన్స్కే కాకుండా వీటిని పౌల్ట్రీస్లోను, క్యాటిల్ ఇండస్ట్రీస్లోను వీటి యొక్క వేస్ట్ మెటీరియల్స్ని, ఫిష్ యొక్క వేస్ట్ మెటీరియల్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిషెస్లో ఏ అండ్ డి అనేటువంటి వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ యూజ్ ఏంటని చెప్పుకున్నాం, హ్యూమన్స్కే కాకుండా వీటిని పౌల్ట్రీ ఇండస్ట్రీస్లోను, క్యాటిల్ ఇండస్ట్రీస్లోను ఈ ఫిషెస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏ అండ్ డి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అదేవిధంగా సార్డైన్స్ అనేటువంటి ఫిషెస్లో సెకండ్ యూజ్ వచ్చేసి సార్డైన్ అనేటువంటి ఫిషెస్లో ఏంటంటే వాటి యొక్క లివర్లో సార్డైన్ అనేటువంటి ఫిషెస్ యొక్క లివర్ నుంచి ఏవైతే ఆయిల్స్ని మీరు చేస్తున్నారో, ఏవైతే ఆయిల్స్ని ప్రిపేర్ చేస్తున్నారో ఆ ఆయిల్ని మెడిసినల్ వాల్యూ కూడా, ఆయిల్కి మెడిసినల్ వాల్యూ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే ఈ ఆయిల్స్ ఆరోగ్యానికి కూడా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం నైట్రోజన్ కంటైనింగ్ ఫిష్ కేక్ ఈజ్ యూజ్డ్ యాజ్ మాన్యూర్ ఫర్ క్రాప్స్. అయితే ఫిష్ కేక్లో ఫిష్ కేక్ అంటే చేప యొక్క పొట్టులో నైట్రోజన్ అనేటువంటి మెటీరియల్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ప్లాంట్స్ యొక్క, సో నైట్రోజన్ ప్లాంట్స్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటాయి కాబట్టి ప్లాంట్స్ యొక్క గ్రోత్ పెరగాలి అంటే వీటిని కూడా ఎక్కువగా ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. ఫెర్టిలైజర్స్ కింద కూడా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. Fish glue is used in binding and carpentry works. Fish glue ni ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే బైండింగ్, కార్పెంటరీ వర్క్స్. ఫిష్ యొక్క కణజాలం ద్వారా తయారు చేసినటువంటి జిగురు లేదా కీలు ఏదైతే ఉందో వీటిని ఏం చేస్తున్నారు అంటే బైండింగ్ పరిశ్రమలోను, కార్పెంటరీ వర్క్స్లోను దీన్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఐసిన్ గ్లాస్, ఫిష్ యొక్క గాల్ బ్లాడర్లో ఉండేటువంటి ఐసిన్ గ్లాస్ అనేటువంటి దాన్ని, ఐసిన్ గ్లాస్ని బీర్ మరియు వైన్ ఇండస్ట్రీస్లో కూడా, అంటే ఈ ఐసిన్ గ్లాస్ అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఐసిన్ గ్లాస్ అనేటువంటిది ఫిష్ యొక్క ఎయిర్ బ్లాడర్ ఉంటుంది కదా, ఫిష్ యొక్క ఎయిర్
అండ్ వైన్స్ వీటిని ఏం చేస్తారు అంటే ప్యూరిఫై చేయడానికి, వైన్ అండ్ బీర్స్ని ప్యూరిఫై చేయడానికి ఈ ఐసింగ్లాస్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈ ఫిషెస్ యొక్క స్కేల్స్ ఉంటాయి కదా, ఫిష్ యొక్క స్కేల్స్. సో ఫిష్ యొక్క స్కేల్స్ ఉంటాయి చూడండి. మీరు ఫిష్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫిష్ పైన స్కేల్స్ ఉంటాయి, పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులపై ఉండేటువంటి మీరు ఆ పొలుసుల మీద అబ్జర్వ్ చేసినట్లయితే అది మెరుస్తూ ఉంటుందన్నమాట. సో వీటిని ఏవైతే పెరల్స్ ఉంటాయో, ముత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, అంటే వాటిని ఈ ముత్యాల్ని పైన ఈ పూతగా ఇది వేయడం జరుగుతుంది. సో వీటిని అంటే ఏంటి, వీటిని పెరల్స్, ఆర్టిఫిషియల్ పెరల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా ఫిష్ యొక్క స్కేల్స్ని యూజ్ చేస్తారు. పెరల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అంటే ఈ స్కేల్స్ నుంచి తీసుకొచ్చినటువంటి పూత ఏదైతే ఉందో సో దాన్ని కృత్రిమంగా తయారు చేసినటువంటి ముత్యాలు ఏవైతే ఉంటాయో వాటికి పైన పూతగా వేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని యూజెస్ ఉన్నాయి, చూద్దాం. ఇంకా కొన్ని యూజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏవైతే ఈ షార్క్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో, షార్క్ ఫిషెస్ యొక్క ఈ లాస్ట్ ఉండేటువంటి భాగం, షార్క్ ఫిష్ యొక్క టైల్ ఫిన్ ఉంటుంది కదా, పుచ్చవాజము, ఈ టైల్ ఫిన్స్ అంటే పక్కన రెక్కలా ఉంటాయి చూడండి, అవి ఈ టైల్ ఫిన్ని యూజ్ చేసి ఈ చైనీస్ ఏం చేస్తారంటే సూప్స్లో కూడా అవి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో టైల్ ఫిన్స్ ఫిషెస్ యొక్క టైల్ ఫిన్, ఏ ఫిష్ అంటే షార్క్ యొక్క టైల్ ఫిన్స్ని వీళ్ళు సూప్స్లో కూడా చైనీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే చైనీస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట సూప్స్లో. నెక్స్ట్ వన్. సో ఏవైతే పారాసైట్స్ ఏవైతే ఉంటాయో, పారాసైట్స్ అనేటువంటి అంటే ఏంటి, ఈ మస్కిటో యొక్క లార్వాస్ ఏవైతే ఉన్నాయో వాటి అంటే కిలా, డానియో, రాస్పోరా, గంబూజియా, నెక్స్ట్ వన్ పాంచాక్స్, ఈ సోమస్ వంటి ఫిషెస్ని ఈ లార్వాస్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లార్వానికల్ ఫిషెస్ ఉన్నాయి కదా, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డానియో, నెక్స్ట్ వన్ ఇలా గ్యాంబూజియా, నెక్స్ట్ వన్ పాంచాక్స్, ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ని ఈ పారాసైట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మస్కిటో లార్వాస్ని రెడ్యూస్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ని ఎక్కువగా వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఫిషెస్, సమ్ ఫిషెస్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఫిషెస్, సిల్వర్ కార్పు, బ్లాక్ మోలీ, ఎక్స్ట్రా, ఇవన్నిటినీ కూడా అక్వేరియంలో ఎక్కువగా యాస్థెటిక్ వాల్యూకి వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అంటే హ్యూమన్స్ వాళ్ళ యొక్క హ్యాపీనెస్ కోసం వీళ్ళు ఏంటంటే అక్వేరియంలో కొన్ని ఫిషెస్ని పెంచుతారు. అవి ఏంటంటే గోల్డ్ ఫిష్, సిల్వర్ కార్ప్ అనేటువంటి ఫిషెస్ని ఎక్కువగా పెంచడం జరుగుతుంది. గోల్డ్ ఫిష్, సిల్వర్ కార్ప్ అనేటువంటి ఫిషెస్ని కూడా వీళ్ళు అక్వేరియంలో పెంచడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని మేజర్ కార్ప్స్ ఉంటాయి. మేజర్ కార్ప్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోహు, మృగాల, సెర్హైనస్ మృగాల అండ్ కట్లా ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని సో వీటిని ఆర్టిఫిషియల్గా కల్చర్ చేస్తారు. ఆర్టిఫిషియల్గా కల్చర్ చేసి అంటే ఏంటి, వీటిని ఎప్పుడైతే కల్చర్ చేస్తారో
వీటిని అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి సప్లై చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఇంటర్నల్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్లో వీళ్ళు వీటిని సెలెక్ట్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ నీడ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ వన్ నీడ్ ఆఫ్ ద డే. ఫిషెస్ అనేటువంటివి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి. నీడ్ ఆఫ్ ద డే. ఆఫ్ ద డే లేదా మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. maximum utilization of aquatic resources through aqua process. maximum ఏవైతే రీసోర్సెస్ అవైలబుల్గా ఉండేటువంటి ఆక్వా రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రివర్స్ కానీ లేక్స్ కానీ సీ వాటర్ కానీ పాండ్స్ కానీ వీటిని ఏం చేస్తారు అంటే సో ఈ రిసోర్స్ని యూజ్ చేసి ఆక్వాకల్చర్ అనేటువంటిది కల్చర్ చేస్తారనమాట. ఒకటి. నెక్స్ట్ వన్ అప్డేటింగ్ ద టెక్నికల్ నో హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఫిష్. నెక్స్ట్ వన్ ఫిష్ యొక్క క్వాలిటీని పెంచడానికి కూడా సో అప్డేట్గా ఉంటూ ఉంటారనమాట. అప్డేట్గా ఉంటూ ఉంటారు. ప్రొవైడింగ్ లోన్స్ టు ద పార్టీస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఫిష్ కల్చర్ పాండ్స్. సో లోన్స్ వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తే ఫిష్ కల్చర్ ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ప్రివెంటింగ్ ద ఎంట్రీ ఆఫ్ aquatic pollutants into the water sources. వాటర్లో ఉండేటువంటి ఏవైతే సీ వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్ ఉంది. సో మనం డస్ట్ అంతా కూడా మ్యాక్సిమం ఈ వాటర్ బాటిల్స్ అని ఏవైతే పొల్యూషన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సీ వాటర్లో వేయడం జరుగుతుంది. సో ఇలాంటి పొల్యూట్స్ని ప్రివెంట్ చేయడం ద్వారా కూడా మనం కొంతవరకు కూడా వాటర్ సోర్సెస్ని మనం aquatic పొల్యూటెంట్స్ అనేవి ఎంటర్ కాకుండా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎంకరేజింగ్ ఫిష్ ఇండస్ట్రీస్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ బై అటెండింగ్ టు దేర్ నీడ్స్. అదేవిధంగా ఫిషరీస్ సెక్టార్స్లో ఉండేటువంటి ఈ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. చేంజింగ్ ద ఎక్స్పోర్ట్ పాలసీ అండ్ అట్రాక్ట్ పీపుల్ ఫర్ మ్యాక్సిమైజింగ్ ఫిష్ ప్రొడక్షన్. సో ఇక్కడ కూడా ఏంటంటే పీపుల్ను అట్రాక్ట్ అయ్యే విధంగా చేంజ్ చేస్తూ ఉండాలి ఎక్స్పోర్ట్ అనేటువంటి. ఆక్వా ఇండస్ట్రీస్ ఇన్ టైమ్స్ ఆఫ్ like calamities, famines, cyclones where probe disease causing organisms is more. So by adopting scientific methods, cultural techniques, Blue Revolution can contribute a lot to the economic development of the nation at large. So ఈ విధంగా బ్లూ రెవల్యూషన్ ద్వారా సో న్యూ మెథడ్స్ని వీళ్ళు యూజ్ చేసి కల్చర్ చేసినప్పుడు సో ఎకనామికల్గా వీళ్ళు డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. ఎకనామికల్గా డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. ఇది తెలుగులో ఉంది. మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. సో ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ద్వారా ఈ క్యాటిల్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ వన్ పౌల్ట్రీ ఇండస్ట్రీస్, వీటికన్నా ఆక్వాకల్చర్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ అనేటువంటిది ఎకనామికల్గా డెవలప్ చేస్తూ ఉంటుంది. రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వాటర్ని మెయింటైన్ చేయడం వల్ల వినియోగించడం ద్వారా సరైన పద్ధతిలో వినియోగించడం ద్వారా హై ఈల్డ్ని మనం పొందడం జరుగుతుంది. హై ఈల్డ్ని పొందవచ్చు. నెక్స్ట్ వన్ హై ఈల్డ్ని పొందవచ్చు. అదేవిధంగా ఇతర ఆర్గానిజమ్స్ కన్నా ఆక్వా ఆర్గానిజమ్స్లో మాంసం అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు అనేది ఎక్కువగా ఉండడం వల్ల, రెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆక్వా ఆర్గానిజమ్స్కి రేట్ అనేది డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్, పౌల్ట్రీ
ఫార్మ్స్, ఇండస్ట్రీస్, క్యాటిల్ ఇండస్ట్రీస్, పిగ్ ఫార్ము. సో వీటన్నింటిలోకెల్లా ఈ పౌల్ట్రీ వీటన్నింటిలోకెల్లా ఫిష్ కల్చర్ అనేటువంటిది బాగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్ వల్ల వచ్చేటువంటి గృహ మరియు వ్యవసాయ వ్యర్థ పదార్థాలను సక్రమంగా వినియోగం అయ్యేటట్లుగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనము ఆర్టిఫిషియల్ మెథడ్లో చెప్పుకున్నాం కదా, ఇండ్యూస్డ్ బ్రీడింగ్. నెక్స్ట్ మనం కొన్ని హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసి స్పానింగ్ అనేది జరిగేటట్టుగా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఆక్వా ఆర్గానిజమ్స్ యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్నే సీ లాంచింగ్ లేదా ఆక్వా రేంజ్ ఫార్మింగ్ అంటారు. సీ లాంచింగ్ ఆక్వా రేంజ్ ఫార్మింగ్. రేంజ్ ఫార్మింగ్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఈ ఆక్వా ఆర్గానిజమ్స్ వల్ల ఉపాధి అనేది ఎక్కువగా పెరుగుతుంది. కొంతవరకు ఈ నిరుద్యోగ సమస్య అనేది కొంతవరకు మనం రెడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈ ఫిషెస్లో ఏంటంటే ఇవి ఎక్కువగా ఉండడం వల్ల న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం ద్వారా సో మ్యాక్సిమం పాపులేషన్ చాలా మంది దీన్ని ఎక్కువగా ఇష్టపడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కొన్ని పెట్టవలసినటువంటి చర్యలు అంటే ఏంటంటే అందుబాటులో ఉండేటువంటి మనకి అవైలబుల్గా ఉండేటువంటి రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని యూటిలైజ్ చేసుకుని సో మనం క్వాలిటీని పెంచుకొని టెక్నాలజీని యూజ్ చేసుకుని సో మనం ఆక్వా ఆర్గానిజమ్స్ని కల్చర్ చేయాలి. సో నెక్స్ట్ మనం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆక్వా ఆర్గానిజమ్స్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మనం సదుపాయాలు ఏవైతే మనకి రిక్వైర్మెంట్స్ కావాలో వాటన్నింటినీ కూడా బ్లూ రివల్యూషన్ ద్వారా మనం సమకూర్చుకోవడం జరిగింది. అదేవిధంగా దేశీయ జనాభా ఆహార కొరత కూడా దీనివల్ల తగ్గడం జరిగింది. సో చాలామంది హెల్తీగా నెక్స్ట్ వన్ పుష్టిగా ఉండడానికి కారణం ఏంటి అంటే సో రొయ్యలకు నెక్స్ట్ వన్ ఈ ప్రాన్స్కి ఫిషెస్కి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఇది ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వలేదు బట్ తెలుగు మీడియం నుంచి ఒకసారి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అది ఇంపార్టెంట్ కాదు బట్ ఏంటంటే దాని గురించి కూడా తెలుసుకోవాలి మనం. మంచినీటి చేపల ప్రధాన లక్షణాలు మంచినీటి పెంపకపు చేపల ప్రధాన లక్షణాల గురించి విశదీకరించడం. సో ఇక్కడ ఫిషెస్ని కానీ ప్రాన్స్ని కానీ గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేయాలి. సో ఏంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్పీసీస్ని మాత్రమే ఇక్కడ బ్రాకిష్ వాటర్లోను మెరైన్ వాటర్లోను కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందులో ఏంటంటే జీవశాస్త్రీయమైనవి ఆర్థికపరమైనవి కూడా ఉన్నాయి. సో జీవశాస్త్రీయమైనటువంటి చూసినట్లయితే ఏవైతే ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో పాండ్ ఈకోసిస్టమ్ అవ్వచ్చు, లేక్ ఈకోసిస్టమ్ అవ్వచ్చు, సీ వాటర్ ఈకోసిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా సరే సో ఈ స్పీసీస్ ఆక్వా ఆర్గానిజమ్స్ అందులో ఉండేటట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంపిక చేసుకునేటువంటి ఈ స్పీసెస్ ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నైనా సరే లివ్ చేసే విధంగా వాటి యొక్క ఆక్సిజను వాటర్ యొక్క ఆక్సిజను సెలనిటీ pH మొదలగునటువంటి టెంపరేచర్ మొదలగునటువంటివి కూడా రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం హై రెసిస్టెన్స్ని కలిగేటటువంటి విధంగా ఫిషెస్ని కూడా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం ఏవైతే ప్రిడేటర్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగిన నిష్పత్తిలో మాత్రమే ఆహారాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే పరభక్షము అంటే ప్రిడేటర్ ఫిషెస్ వల్ల ఏంటంటే నార్మల్ స్పీషీస్ అనేవి కూడా అంతరించిపోతాయి కాబట్టి సో వాటిని రెడ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ విపణికి చేర్చేటప్పుడు అవి స్ట్రెస్ని కూడా తక్కువ ఉండేటట్టుగా ఫిషెస్ని మనం వాటిని ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట. సో అనుకూలతను అంటే ఏ సిచ్యువేషన్లో అయినప్పుడు కూడా కంటిన్యూ చేసే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం స్పాన్ అనేటువంటి సమృద్ధిగా ఇచ్చేటువంటివిగా చూసుకుంటూ ఉండాలి. ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ద్వారా
లేదా హైపోఫైజేషన్ మెథడ్ ద్వారా అవి ఏ టెక్నిక్ని యూజ్ చేసినా అవి సామర్థ్యంగా పనిచేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వన్, అదనంగా ఏ ఫుడ్ మెటీరియల్ అదనంగా ఇచ్చినా కూడా అవి తీసుకునేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. గరిష్ట జీవన స్థాయి ఎక్కువ శాతంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఇవి ఏంటంటే జీవశాస్త్ర ప్రమాణాలు. సో ఇవి జీవశాస్త్ర ప్రమాణాలు. అదేవిధంగా జాతీయాంతర మరియు జాతీయాంతస్థ పోరాటంతో కూడా నివసించగలిగే జాతులుగా ఇవి ఉండాలి. నెక్స్ట్ వన్, ఆర్థిక ప్రమాణాలు. ఇప్పుడంటే జీవశాస్త్ర ప్రమాణాల గురించి చూసుకున్నాం. ఆర్థిక ప్రమాణాలు అంటే సో ఈ ఫిషెస్కి రుచికరమైనటువంటి పోషక విలువలు గల మాంసములు ఏవైతే ఉంటాయో, రిచ్ న్యూట్రియన్స్ కలిగినటువంటి స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటి ఎక్కువగా కల్చర్ చేసుకోవాలి. వాటి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తక్కువ నిష్పత్తిలో ఎముకలను, అంటే బోన్స్ అనేటువంటి తక్కువగా ఉండాలి, ఈ ముళ్ళు అనేటువంటివి తక్కువగా ఉండి ఈ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టపడేటట్టుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం ప్రాంతీయ అభిరుచులకు తగినట్టుగా ఉండాలి. నెక్స్ట్ అందులో మళ్ళీ కృత్రిమ పెంపకంలో చూసినట్లయితే 3 రకాల ఫిషెస్, 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సిప్రిడి ఫార్మిస్ విభాగానికి చెందినటువంటి కార్ప్ ఫిషెస్, చానోస్, ముల్లెట్స్. నెక్స్ట్ మన కార్ప్ ఫిషెస్ అంటే ఉప్పునీటి బ్రాకిష్ వాటర్లో ఉండేటువంటి చానోస్, ముల్లెట్స్. నెక్స్ట్ అదర్ కంట్రీస్ నుంచి మనం కలెక్ట్ చేసుకున్నటువంటి సిప్రినస్ కార్పియో, సిప్రినస్ స్పెక్యులారిస్, సిప్రినస్ కమ్యూనిట్స్, ఇవన్నిటిని కూడా వీళ్ళు ఏంటంటే వీటన్నింటినీ కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ని కూడా వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిషరీస్. నెక్స్ట్ మనం తెలుగులో వచ్చి మంచినీటి పెంపకపు చేపల ప్రాధాన్య లక్షణాల గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పటివరకు యూనిట్ 1లో పార్ట్ 2 అయింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.